బేసిక్‌గా నేను నా ఫ్రెండ్స్ ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా పాస్తానే ఆర్డర్ చేసేవాళ్ళు. నాకైతే ఆ టెక్స్చర్ చూస్తేనే నచ్చేది కాదసలు. తినాలని అనిపించేది కాదు. తింటూ ఒక్కొక్క స్పూన్ తింటూ నాకు గూడా అలవాటయిపోయింది ఇంకా తిందాం. సరే మీకోసం అయితే ఈరోజు ఈజీగా సింపుల్ స్టెప్స్‌తో పాస్తా క్రీమీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. సో ఫస్ట్‌లీ వీట్ పెనే పాస్తా ఉంటుంది కదా! దాన్ని బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకొని అందులో బటర్ వేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ పీసెస్‌ని ఫ్రై చేసుకోవాలి కాస్త. గార్లిక్ కొంచెం ఫ్రై అయ్యాక వెజ్జెస్ మీకు నచ్చినవి కూడా యాడ్ చేసుకోండి. వెజ్జెస్ బాగా ఫ్రై అయ్యాక ఆర్గానో సీజనింగ్ ఉంటుంది కదా! అది కొంచెం యాడ్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్. వెజ్జెస్ అన్ని ఫ్రై అయ్యాక ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ సేమ్ కడాయిలో బటర్ వేసుకొని యాడ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వేసుకున్నాక కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇట్లా థిక్‌గా అవుతుంది. ఆ తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి పోసుకోవద్దు. కొంచెం వేసుకొని తర్వాత మంచిగా స్టిర్ చేసుకొని ఇట్లా అవుతుంది. ఫైనలీ కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చేసే వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. మీకు నచ్చిన చీజ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేనైతే స్లైస్ వేసుకున్నాను. నాకైతే మరీ చీజీగా వద్దని చెప్పేసి ఒకటే వేసుకున్నాను. ఆర్గానో సీజనింగ్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా స్టిర్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే ఫాలో అవ్వాలి. బాయిల్ పెనే పాస్తా కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో అలానే ఉంచేసేయండి. అంతే చూసారు కదా, ఇంతే సింపుల్ గా మనం నాచురల్ పాస్తా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.